guys, welcome to my channel. ఇంకెవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా చెల్లి బర్త్డే కి ఎంబీ మాల్ కి వెళ్ళి షాపింగ్ చేశాం కదా, అక్కడ కొన్ని మాత్రమే నచ్చాయి అన్నమాట. తనకి ఎక్కువ తీసుకోలేదు. బర్త్డే డ్రెస్ అయితే అసలు తీసుకోలేదు అన్నమాట. సో ఇంటికి వచ్చి మళ్ళీ మొత్తం సెర్చ్ చేసి 2 days లో ఏమున్నాయి ఏంటి అనేది ఆర్డర్ పెట్టుకున్నాం. అవన్నీ వచ్చాయి. వాటితో పాటు మేము ఎంబీ మాల్ లో ఏం తీసుకున్నాం ఏంటి అనేది కూడా చూపిస్తా ఈ వీడియోలో. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఫస్ట్ అయితే ఎంబీ మాల్లో ఏం తీసుకున్నాం ఏంటి అనేది చూపిస్తాను. ఒక చిన్న మినీ బ్యాగే, అంటే ఇంకా 2-3 బ్యాగ్స్ ఉన్నాయి. అవన్నీ కొంచెం పర్సనల్, అవన్నీ చూపించట్లా. ఫస్ట్ అయితే ఇవి చూపించగలిగేవే, అందుకే చూపిస్తున్నాను అనమాట. అక్కడ బ్రాస్లెట్స్ అవి ఇవి అమ్ముతున్నట్టుగా ఇయర్ రింగ్స్ అవన్నీ చూపించాను కదా, అక్కడ తీసుకున్నాం అనమాట. ఇవి 2 కడియాలు తీసుకుంది. 250 రూపీసే పడింది అనమాట ఈచ్ వన్. సో ఓపెన్ చేసి చూపిస్తాను. భలే ఉన్నాయి గైస్, ఇవైతే చాలా మంచి ప్రైస్కే, మంచి డీల్కే అని చెప్పొచ్చు. ఇలాగా జస్ట్ ప్లెయిన్ కడియం అనమాట. ఇది ఎందుకు రౌండ్గా రావట్లా, ఎగ్ షేప్లోనే వస్తుంది. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ తక్కువ ఉందన్నమాట. అది తీసుకున్నా. ఇదైతే కొంచెం ఇలాగా పెట్టుకోవడానికి బాగుంది. ఇది చాలా క్యూట్గా ఉంది. తన చెయ్యి కూడా చాలా బాగుంటుందని తీసుకున్నాం. ట్రైల్ అదంతా ఏం వేయలేదు కానీ, బట్ చూడ్డానికి అయితే చాలా క్యూట్గా ఉంది గైస్. సో ఈ 2 తీసుకున్నాము అక్కడ. వీటితో పాటు గైస్ దాంట్లో జూడియోకి వెళ్ళామన్నమాట. ఇవి నాకు చాలా క్యూట్గా అనిపించాయి. మా అక్క వాళ్ళ బుడ్డోడు ఉన్నాడు అనమాట, వాడికి బాగుంటాయని చెప్పి ఇవి తీసుకున్నాము. క్లాత్ క్వాలిటీ అయితే ఎంత బాగుందో, కాటన్ అనమాట. ఇవైతే చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి. ఇలాంటివి కొన్ని బాగుంటాయి జూడియోలో, కొన్ని అయితే బాగోవు. సో ఇది ఒకటి తీసుకున్నా. ఇంకోటి వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా నా పిల్లలకైతే నేను బట్టలు తీసుకుంటాను గైస్. సో ఇది షీరోకి తీసుకున్నాను. క్యూట్ అంటే క్యూట్, 150 రూపీసే ఈచ్ వన్. ఇది హ్యాండ్స్ లేవు వీటికి. సో ఇవి లాస్ట్ టైం హ్యాండ్స్ ఉన్నాయి తీసుకున్నాను కదా, ఈసారి హ్యాండ్స్ లేనివి తీసుకున్నా. ఇద్దరికి కూడా సమ్మర్ కలెక్షన్ అనుకోవచ్చు నా పిల్లలకి. 2 ఇది ఓరియోకి తీసుకున్నా. సో అమ్మాయి కాబట్టి పింక్, అబ్బాయి కాబట్టి ఇది. అలానే ఏం కాదు, బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. 2 ఒకే సైజు, ఒకే ప్రైస్. సో ఈ 2 తీసుకున్నాము. స్టూడియోలో ఈ క్లిప్స్ అనమాట 80 రూపీస్కి వచ్చాయి గైస్. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ పిచ్చి క్లిప్లు మాత్రం తీసుకోకుండా ఉండలేను. సో ఎందుకు అలాగా షాపింగ్ చేసే ముందు ఉంటాయి కదా, పటపట అనేసేస్తా. వాటితో పాటు బోల్డ్ అని నెయిల్ పాలిష్ తీసుకున్నాను గైస్. ఇదైతే భలే ఉంది. నేను ఫస్ట్ టైం తీసుకోవడం. ఇదే పెట్టుకున్నాను కూడా, హ్యాండ్స్కి ఇలా వస్తుంది అనమాట. ఇదైతే కొంచెం పీచ్ కలర్. ఇది ఎప్పుడు కామన్గా తీసుకుంటూనే ఉంటాయి. ఇది దీంట్లో కొంచెం షిమ్మరీ తీసుకున్నాం. బేసిక్గా షిమ్మరీ తీసుకోము, మ్యాట్ ఫినిషింగ్ తీసుకుంటా. ఇది కూడా అంతే, ఫస్ట్ టైం ఈ కలర్ ట్రై చేయడం. రెడ్ అయితే తీసుకుంటూనే ఉంటాను ఫ్రీక్వెంట్గా, అప్పుడప్పుడు. ఈ మధ్య అసలు రెడ్ పెట్టట్లేదని తీసుకున్నా. 4 కలర్స్ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఇవి ఎంత 80 రూపీసా? 80 రూపీస్ ఈచ్ వన్, 80 రూపీస్ అనమాట. సో 4 తీసుకున్నా గైస్. మ్యాక్స్లో మా చెల్లికి జస్ట్ టాప్స్, రెగ్యులర్ వేరే టాప్స్ తీసుకున్నాం అనమాట. అది చూపిస్తాను. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్. అంటే ఎప్పుడైనా టెంపుల్స్కి అలా బయట ఫ్రైడే టైమ్స్ అలాంటివి వేసుకోవడానికి తీసుకున్నాం. కొంచెం ఎక్స్ట్రా సైజే తీసుకున్నాం. క్వాలిటీ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్ దగ్గర ఇలాగా. ఇది మిడిల్లో ఏమంటే ఫుల్ వర్క్ వచ్చేసింది. చాలా క్లాసీగా, చాలా బాగుంది. ఈ కలర్ తనకు చాలా బాగుంది అనమాట. గ్రీన్ కదా, ఇది గ్రీన్ కాదు, బాటిల్ గ్రీన్ అనమాట. మ్యాక్స్లో 1 కొంటే సేమ్ దీని మీద ట్యాగ్ మీద ఉన్న ప్రైజే. 2 కొంటేనేమో 550 రూపీస్ ఈచ్ వన్ పడింది. 3 కొంటే 500 అన్నారు. సో మేము 3 తీసుకున్నాం అనమాట. ఈచ్ వన్ 500 పడింది. అంటే 100 రూపీస్ డిస్కౌంట్ అనుకోండి. దీని మీద ఉన్న దానికంటే 100 రూపీస్ డిస్కౌంట్. సో నేను కొంచెం బ్రైట్ కలరే ప్రిఫర్ చేశాను మా చెల్లికి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి కొంచెం ఎండలో ఆరేసిన కలర్ షేడ్ అవుతుంది. అలానే వీటికి నాకు బాగా నచ్చింది పాకెట్స్ గైస్. క్యూట్ పాకెట్స్ ఇచ్చారనమాట, నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒకటి. దీంట్లో వీ షేప్ ఒకటి తీసుకున్నాము, నెక్ వీ షేప్ వచ్చి. ఇది కూడా చాలా క్లాసీగా ఉంది. పాకెట్ వచ్చింది, అన్నిటికీ పాకెట్స్ వచ్చాయి. ఈ మధ్య కుర్తీలకి ఇలా పాకెట్స్ రావగానే కంఫర్టబుల్గా ఉంటుంది. అమ్మాయిల కీస్ కానీ, మొబైల్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి. సో సేమ్ ఇది అంతే గైస్. 600 రూపీస్ది 500కి వచ్చింది. 100 రూపీస్ బెనిఫిట్. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. మా చెల్లి ఇంత బ్రైట్ వేసుకోదు కానీ వద్దు అంది. నేనే తీసుకో, బాగుంది. క్వాలిటీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్. హ్యాండ్స్ దగ్గర ఇలా ఇచ్చారు, క్యూట్గా ఉంది. మా చెల్లి వేసుకుంటే భలే ఉంది. కొంచెం సైజ్ ఒకటి పెద్దదే తీసుకున్నాం, బికాజ్ అంతే. లెమన్ ఎల్లో అనమాట. ఇదైతే అస్సలు వద్దని చెప్పింది కానీ నాకైతే ఈ క్లాత్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో నచ్చింది. ఇది కాటన్ మిక్స్ అనమాట. అన్నిటికీ పాకెట్స్ వచ్చాయి గైస్. ముందు దీనికి అంత హెవీగా వర్క్ లేకపోయినా బట్ చాలా బాగుంది. లెమన్ ఎల్లో అంటారు కదా, లెమన్ ఎల్లోలో కొంచెం ఎల్లో కలర్ టిన్ డిఫరెంట్గా ఉంది అనమాట ఇది. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాం గైస్. అవి కాకుండా మా చెల్లి కొన్ని ఆన్లైన్లో మళ్ళీ ఆర్డర్ పెట్టామన్నమాట ఇంటికి వచ్చాక. ఎందుకంటే బర్త్డే డ్రెస్ సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి. సో ఇది ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఇవన్నీ మింత్రాలో ఆర్డర్ పెట్టాం గైస్. కవర్ సౌండ్స్ ఎక్కువ, అందుకే ఫస్ట్ పీకేద్దాం వీటిని. డ్రెస్ చూపిద్దాం ఊడిపోయింది. సో యా, ఈ బ్యూటిఫుల్ డార్క్
డార్క్ బ్లూ గైస్, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, ఫుల్ డార్క్ కలర్ గైస్. మా చెల్లికి ట్రెడిషనల్ వేర్లోనే ఇష్టం, ఎందుకంటే ఫ్యామిలీ అంతా ఉంటారు కాబట్టి. సో ట్రెడిషనల్ వేర్లోనే వేసుకుందామని ఫిక్స్ అయింది తను ఆల్రెడీ. సో అందుకే అక్కడ ఏం నచ్చలేదు తనకి, అంత మొత్తం కొంచెం ట్రెండీ టైప్లో ఉంది. సో తర్వాత బర్త్డేకనే కాదు కదా, తర్వాత ఎకేషన్స్ కూడా వేసుకుండేలా ఉండాలని సో ఆన్లైన్లో ఇంకా అక్కడ నచ్చకుండా తీసుకోలేదు, కొన్ని రెగ్యులర్ వేర్ మాత్రమే తీసుకుంది, చూపించాను కదా అవన్నీ. సో ఇది కొంచెం బర్త్డే కాబట్టి కొంచెం గ్రాండ్గా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి తీసుకున్నాం. చాలా బాగుంది. ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అనుకుంటా, యా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. పెద్ద ఫ్లవర్ వచ్చి ఇట్లా ఉంది గైస్. సో వీ నెక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్, థ్రెడ్స్ కూడా ఇచ్చారు. ఫుల్ సేమ్ ఒకటే ఫ్యాబ్రిక్ వర్క్ అనమాట. కుచ్చుళ్ళు పెట్టి ఎంత ప్రీటీగా ఇచ్చారో గైస్. మీకు కనిపిస్తుందా ఎంత ప్రీటీగా ఇచ్చారో? కింద మొత్తం ఇట్లా పెద్ద ఫ్లవర్స్తో ఇట్లా ఇచ్చారు వర్క్, చాలా ప్రీటీగా ఉంది. గేరా కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇట్స్ గుడ్. లైనింగ్ కూడా బాగుంది, క్రేప్ సిల్క్, సాఫ్ట్గా ఉంది. సైడ్కి జిప్ కూడా ఇచ్చారు గైస్, మీకు కనిపిస్తుందా? సైడ్కి జిప్ ఇచ్చారు. యాక్చువల్గా ఫ్యాబ్రిక్ చాలా షైన్ ఉంది. నేను మీ ముందే కదా ఓపెన్ చేయడం, నాకు కూడా క్యూరియాసిటీగా ఉంది ఎట్లుంటుంది ఏంటి అని చెప్పి ఇమాజిన్ చేసుకుంటున్నాను. తనకి చాలా బాగా సెట్ అయిద్దని అనుకుంటున్నాను ఈ కలర్. సో ఒకవేళ ఈ వీడియో ఆ టైం కల్లా ఎడిట్ చేస్తే పిక్చర్స్ అంతా యాడ్ చేస్తాను సైడ్కి. గేరా చూసారా గైస్ ఎంత ప్రీటీగా ఉందో. సో టూ గుడ్ అంటే టూ గుడ్, చాలా బాగా నచ్చింది గైస్ ఇది. గైస్ ఇంకో డ్రెస్ వచ్చేసి ఇదైతే కొంచెం 3 పీస్ డ్రెస్ తీసుకుంది, మరి ఏమో అది తనకి ఏం నచ్చి పెట్టిందో నాకు తెలీదు. బట్ ఇదైతే ఎంత ప్రీటీగా ఉందో గైస్. ఇది 3 పీస్ డ్రెస్. ఫస్ట్ అయితే మనం టాప్ చూద్దాం. ఫ్రంట్ టాప్లో ఇదంతా హ్యాండ్ వర్క్ అంటారు కదా, ఐ మీన్ ఏం చెప్పాలో ఈ వర్క్ గురించి నాకు తెలీదు పెద్దగా, బట్ మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది. ఎంత ప్రీటీగా ఉందో, చిట్టి కలర్ఫుల్ పూసలు ఇవన్నీ భలే ఉంది. నా దగ్గర ఈ టైప్లో లేదు, వీ షేప్లో తీసుకుంది తను. సో యా మొత్తం డ్రెస్ అంతా కొంచెం ప్లెయిన్గా అట్లా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఇలాగా ఇవి వస్తాయి గైస్. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. సైడ్కి ఇలా వచ్చింది, కొంచెం అనార్కలి టైప్, స్లిట్స్ ఏం లేవు సైడ్కి. కింద మాత్రం కొంచెం లైట్గా ఉంది. కింద కూడా వర్క్ ఇచ్చారు గైస్ మనకి, ఇలా నెట్ మీద కనిపిస్తుందా మొత్తం మీకు? సో వర్క్ ఉంది. హ్యాండ్స్ మీద కూడా ఇట్లాగా కింద సైడ్ ఇట్లా వర్క్ ఇచ్చారు. థ్రెడ్ వర్కా ఏమంటారు గైస్ వీటిని థ్రెడ్ వర్క్ అనే అంటారనే అనుకుంటున్నాను నేను, నాకు కొంచెం తెలీదు. కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఈ థ్రెడ్ వర్క్ తీసుకుంది తను. ఇది ఒక మెరూన్, డిఫరెంట్ రెడ్ అండ్ మెరూన్ మిక్సప్ అని చెప్పొచ్చు కదా. సో ఇది తీసుకుంది. టూ ప్రిటీ గైస్, చాలా బాగుంది ఇది. దీని దుప్పట అయితే ఆర్గన్జాలో ఇచ్చారు గైస్, చాలా పెద్దగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది ఈ దుప్పట. ఇట్స్ టూ గుడ్. చాలా పెద్ద దుప్పట అంటే పెద్ద దుప్పట. దీనికి టాజల్స్ కూడా ఇచ్చారు ఇలాగా. సో ప్రిటీ గైస్, సో ప్రిటీ. ఇంత పెద్ద దుప్పట ఈ టైమింగ్స్లో చాలా తక్కువే వచ్చింది ఇది. దీని లింక్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను గైస్, ఎందుకంటే ఇవన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాం కాబట్టి. సో ప్రింటెడ్ దుప్పట అనమాట. కొంచెం దుప్పట అటు ఇటు జరుగుతుంది, పిన్స్ అట్లా సెక్యూర్ చేసుకోవాలి, పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి మనం. సో ఇట్ ఈస్ ప్రీటీ, బట్ దుప్పట మాత్రం టూ గుడ్. చాలా లెంతీ దుప్పట ఇచ్చారు గైస్. దీని ట్రౌజర్ చూద్దాం. ట్రౌజర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా వర్క్ చేసి ఇచ్చారో గైస్. ఇదిగోండి కనిపిస్తుందా? బోత్ సైడ్ కూడా. ఫ్రంట్ ఏమో బెల్ట్ టైపు, వెనకాలేమో ఎలాస్టిక్. కొంచెం థిన్గా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ మేము ఉంచుకుంటాం ఈ డ్రెస్ని ఎందుకంటే చాలా బాగుంది. ఇలా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఓన్లీ, బ్యాక్ సైడ్ కాదు గైస్, ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఇలా వర్క్ ఇచ్చారు. నచ్చింది నాకు ఈ డ్రెస్ అయితే. మా చెల్లి ఉంచుకోకపోయినా నేను ఉంచుకుంటాను బాగుంది ఇది. ఇది ఇంకో డ్రెస్ గైస్. ఓకే, ఇదేంటో కొంచెం డిఫరెంట్గానే ఉంది గైస్. ఎక్కడో కొడుతుంది ధర, ఎందుకంటే మా చెల్లి రెడ్ కలర్లో పెడితే ఇది మెరూన్ కలర్ వచ్చింది, అందుకే చెప్తున్నా కొడుతుంది నాకు ధర. సో ఇదైతే ఫుల్ డిసప్పాయింటెడ్ అయిపోతుంది తను, బికాజ్ యా మేమైతే పక్కా రెడ్ కలర్ పెట్టాం, బట్ ఇది ఏంటో కాఫీ కలర్ వచ్చింది గైస్. సీరియస్లీ ఐఎమ్ ఫుల్ డిసప్పాయింటెడ్. ఈ మధ్య ఇలాంటివి నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. అసలు ఏంటిది ఈ కలర్ ఇచ్చారు? అయినా నేనేంటి సిగ్గు లేకుండా నచ్చిన కలర్ వచ్చినా నవ్వుతున్నాను. ఇప్పుడే రియలైజ్ అవుతున్నాయి ఇవన్నీ. ఫుల్ డిసప్పాయింటెడ్.
బట్ యా స్టిల్ నేను మీకు డ్రెస్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నా, ఎందుకంటే నేను మీ ముందే ఓపెన్ చేశాను గైస్ ఈ డ్రెస్ అంతా. సో ఇది హ్యాండ్స్ అంతా ఫుల్ వర్క్ ఇచ్చేసారు, ఫుల్ నెక్ అంతా చూడండి ఎంత వర్క్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ అనమాట. ఇది సమ్ ఆలియా కట్ టైప్ అని చెప్పి తెగ వచ్చింది, బట్ ఆ టైప్లో రాలేదు కానీ రౌండ్ నెక్కే వచ్చేసింది కంప్లీట్గా. ఇంకా ఇదంతా ప్లెయిన్, ఫుల్ ప్లెయిన్ ఇచ్చారు. సో గేరా అంతా బాగానే ఉంది కానీ బట్ కలర్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే కొంచెం రఫ్గా ఉంది గైస్, బట్ బాగుంది. అంటే రఫ్ ఉంది మీన్స్ ఇది కొంచెం ఏమంటారు, ఇట్లా వేరే కలర్ కనిపిస్తుంది అక్క. అవునా, ఏం కలర్ కనిపిస్తుంది? ఇట్లా రెడ్ కనిపిస్తుంది, మనం దాంట్లో చూసిన కలరే అవుతుంది. అవునా, ఏమో గైస్ ఇది మా చెల్లి చెప్తుంది ఇది డిఫరెంట్ కలర్ కనిపిస్తుందంట. మరి మీకే కలర్ కనిపిస్తుందో నాకు తెలియదు కానీ మాకు మాత్రం ఫుల్ దాన్ని చింతపిక్క కలర్ అంటారు కదా, మీకు ఎగ్జాక్ట్గా కలర్ చెప్పాలంటే చింతపిక్క కలర్. మనం చింతపండులో పిక్కలు వస్తాయి కదా ఆ కలర్ గైస్ ఎగ్జాక్ట్గా. మీకు ఏం కనిపిస్తుందో నాకు తెలియదు కానీ కెమెరా కూడా చీట్ చేస్తుంది మమ్మల్ని. అమ్మ ఇప్పుడు ఏంటి ఆ సీరియల్లో అమ్మ కూడా పిచ్చెక్కిందని చెప్తారేంటి. సో నో గైస్, దిస్ ఇస్ డిఫరెంట్ కలర్. ఇదిగోండి మీకు ఇప్పటికైనా కొంచెం అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ డిఫరెంట్ కలర్ గైస్, నాట్ రెడ్, బట్ బాగుంది. ఈ డ్రెస్ అంతా కొంచెం బాగానే ఉంది కానీ కొంచెం లైట్గా ఐ డోంట్ నో రఫ్గా ఉంది. ఇది రఫ్గా ఉంది చూడడానికి, క్లాత్ అయితే బాగుంది కానీ బట్ పట్టుకోవడానికి ఇదంతా కొంచెం రఫీగా ఉంది, రఫ్గా ఉంది. వర్క్ అయితే బాగా ఇచ్చారు. దీనంతా లింక్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకోటి చూద్దాం గైస్, లాస్ట్ వన్. సో హోప్ ఇది మంచిగానే రావాలని కోరుకుంటున్నా. గైస్ ఇది వచ్చేసి 3 పీస్ డ్రెస్. సో నెక్ ప్యాటర్న్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇలాగా నెమిలి వచ్చి మొత్తం పికాక్ వచ్చి ఇదంతా భలే ఉంది అసలు. హ్యాండ్స్ అయితే ఫస్ట్ టైం గైస్ ఇంత వర్క్ వచ్చి కింద ఫుల్ డిజైన్ వచ్చి రావడం బాగుంది. కట్ వర్క్లో ఇచ్చారు. సో కట్ వర్క్లో చాలా చిన్న ఫ్లవర్స్ వచ్చి భలే ఉంది అసలు ఈ డిజైన్. అది మొత్తం రౌండ్ డిజైన్ అనమాట. బ్యాక్ మనం నెక్స్ట్ డిజైన్ పెట్టుకుంటాం కదా అలాగా ఫ్రంట్ డిజైన్ ఉంది. ఇది అనార్కలి టైప్లో వస్తుంది గైస్. పెద్ద గేరా ఏం లేదు, జస్ట్ నార్మల్ గేరా. ఇది ఇంకొకటి ఏంటంటే ఇది పికాక్ కలరే అని చెప్పచ్చు. పికాక్ కంఠం దగ్గర కలర్ ఉంటుంది కదా డిఫరెంట్ గ్రీన్, అది గ్రీన్ అనకూడదు, పికాక్ కలర్. ఇలా మంచిగా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది. ఇప్పుడు ఏంటి అంత మిషన్ వర్క్ ఎక్కువ ఉంది గైస్. పికాక్ కూడా చాలా క్యూట్గా ఉంది అలాగా. ఇదొకటి. దీని దుప్పట అండ్ ట్రౌజర్ చూపిస్తాం. దీని ట్రౌజర్ వచ్చేసి ఇది గైస్, ఫ్రంట్ అంతా బెల్ట్ టైపు, మనకంతా ఎలాస్టిక్. సో దీనికి కూడా కింద లెగ్స్ దగ్గర ఇలా డిజైన్ ఇచ్చారు కట్ వర్క్. ఇది మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అయింది గైస్. ఎప్పుడో 5 to 10 years బ్యాక్ ఇట్లాగా ట్రౌజర్కి దుప్పటాకి టాప్కి డిజైన్స్ సేమ్ అదే టాప్ మీద ట్రౌజర్ అనేలాగా ఉండేది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఓల్డ్ ఇస్ గోల్డ్ ఎప్పుడైనా సరే, ఓల్డ్వన్నీ ఇప్పుడు వస్తున్నాయి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. పాకెట్ కూడా ఒకటి ఇచ్చారు క్యూట్గా. సో దీని దుప్పటా చూద్దాం. దుప్పటాకి ఎంత బాగా ప్యాక్ చేశారో అసలు, ఎంత క్యూట్గా. వా డిఫరెంట్. యాక్చువల్గా అన్నిటికంటే హైలైట్ దుప్పటానే అనమాట. కొంచెం పెద్దగా ఏమి ఇవ్వలేదు, పెద్దగా ఇచ్చారేమో అనుకున్నాం కానీ పెద్దగా ఏం లేదు. ఇలా జిగ్జాగ్ టైప్లో బాగుంది దుప్పట. ఇది అంతా లేస్, ఒకటి డిఫరెంట్ లేస్ ఇచ్చారు. సైడ్ అంతా 4 వైపులు ఉంటుంది లేసు. దుప్పట కొంచెం బాగుంది డిఫరెంట్గా. కొంచెం పెద్దగా ఇస్తే 2 వైపులా ఉండేది, బట్ ఇది ఇన్నఫ్, పర్లేదు, బాగానే ఉంది. బాగుందా? సో మా చెల్లి వీటిలో ఏం సెలెక్ట్ చేసుకుంటుందో లేదో తెలియదు. వీటి లింక్స్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నాకైతే నా డ్రెస్సెస్ చాలా బాగా నచ్చాయి ఈసారివి. సో ఈసారి అయితే 2 డ్రెస్సులు నేనైతే పక్కా ఫిక్స్ అయ్యాను. అవి ఏంటి అనేది గెస్ట్ చేస్తే కనుక కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.